అందరికీ నమస్కారం. నరదిష్టి నరఘోష పూర్తిగా తొలగిపోవాలంటే ఏం చేయాలి? నరఘోష నివారణ మార్గం. నిద్ర లేవగానే కానీ ఉదయమే బయటకు వస్తూ కానీ ఎదుటివారిని చూసినప్పుడు కొందరు అస్వస్థకు లోనవుతూ ఉంటారు. అప్పట్లోనే ఈ విషయాన్ని గమనించిన మన పెద్దలు నిద్ర లేవగానే ఎవరికి వారు ముందుగా తమ అరచేతులను చూసుకోవాలని చెబుతారు. చేతి మొదట్లో లక్ష్మీదేవి, చేతి మధ్యలో సరస్వతి, చేతి చివర్లో శ్రీ మహావిష్ణువు ఉంటారని మన శాస్త్రం చెబుతోంది. అందుకే నిద్ర లేవగానే మొదట మన అరచేతులను దర్శించుకొని ఆ తర్వాతనే మిగతా వారిని చూడాలని చెబుతారు. నరఘోష ఎక్కువగా ఉంటే జరిగే పరిణామాలు ఏమిటంటే తరచుగా ఎదురు దెబ్బలు తగులుతూ ఉండడం, మనశ్శాంతి లేకపోవడం, ఎక్కువగా టెన్షన్స్ కలుగుతూ ఉండడం, అందరితో గొడవలు జరుగుతూ ఉండడం, అందరూ మనకు శత్రువులుగా మారడం, ఏ పని మొదలుపెట్టినా ఆలస్యం అయిపోతూ ఉండడం, ఏ పని కూడా విశేషంగా కలిసి రాకపోవడం, 100 రూపాయలు రావలసిన చోట 10 రూపాయలు మాత్రమే మీ చేతికి రావడం, లేదా మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేకపోవడం, ఇలాంటివి అన్నీ కూడా నరఘోష మూలముగా చెప్పుకోవచ్చు. ఈ నరఘోష అనేటువంటిది దాదాపుగా అందరికీ ఉంటుంది. ఈ నరఘోష ఉన్నటువంటి వారు ఎవరైనా పైన ఉదాహరించినటువంటి బాధలు పడేవారు నరసింహస్వామి యొక్క చిత్రపటమును ఒకటి ఎల్లప్పుడూ జోబులో ఉంచుకోవాలి. ఆంజనేయ స్వామిని ఉపాసించడం, లేదా ఈశ్వరారాధన చేయడం, లేదా వీరభద్రుడు, కాలభైరవుడు, కాళీ, దుర్గామాత తదితర దేవతలను ఆరాధించడం, సంధ్యా సమయంలో దీపం పెట్టడం, అగరబత్తులు వెలిగించడం, సాంబ్రాణి ధూపం వేయడం, కోడిగుడ్డును 7 సార్లు దిగదుడిచి 4 వీధుల కుడలిలో ఉంచి దానిపై నీరు పోయడం వంటివి చేస్తారు. అదేవిధంగా ఏదైనా నరసింహస్వామి వారి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంకుమను కొంచెం తెచ్చుకొని నాగసింధూరంలో కలిపి ఆ బొట్టును ప్రతిరోజు పెట్టుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఆడవారైతే కాలికి నలుపు దారం కట్టుకోవాలి. మగవారైతే కనుక ఎరుపు రంగు మొలతాడును నడుముకి ధరించండి. అదేవిధంగా చిన్న పిల్లలకు నలుపు రంగు దారాన్ని మెడలో అలాగే మొలతాడుగా కట్టాలి. ఆడపిల్లలకు అయితే ఎడమ అరికాలికి, అలాగే మగపిల్లలకు అయితే కుడి అరికాలుకి కాటుక బొట్టు పెడుతూ ఉండాలి. కుంకుమ బొట్టును నుదుటన పెట్టుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేయడం వల్ల ఈ నరఘోష, నరపీడ అనేటువంటివి తగ్గుముఖం పడుతుంది. అదేవిధంగా బయట మనకు కిరాణా దుకాణాల్లో స్ఫటిక అని ఒకటి దొరుకుతుంది. కాస్త ఉప్పగా పుల్లగా ఉంటుంది. అది తెచ్చుకొని ఒక ఎరుపు రంగు వస్త్రంలో కొంచెం పసుపు, కుంకుమ అలాగే నవధాన్యాలు వేసి దానిని మూట కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయడం వలన నరఘోష అనేది తొలగుతుందని పెద్దల మాట. గృహాల్లో, దుకాణాల్లో ఎలా దిష్టి తీయాలి? దిష్టి, దృష్టి అనేటువంటివి వ్యక్తులకు మాత్రమే కాక వారి వృత్తి, వ్యాపారాల మీద, పంట పొలాలు, గృహాలు వంటి వాటిపై కూడా ఉంటాయి. అంటే సకల జీవరాశులకు, పొలాలు, వాహనాలు, గృహాలకే కాక అన్ని వ్యాపార సంస్థలపై కూడా దిష్టి ప్రభావం ఉంటుంది. ఎలాంటి గృహమైనా, వ్యాపార సంస్థ అయినా మన్ను, ఉప్పు, మిరపకాయలు, ఆవాలు, గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మకాయతో దిష్టి తీయడం మంచిది. గుమ్మడి, కొబ్బరికాయను గృహం ముందు లేదా దుకాణాల ముందు దిష్టి తీసి పగలగొట్టాలి. ఇలా ప్రతి శనివారం లేదా అమావాస్యకు దిష్టి తీయడం చేయాలి. స్త్రీలు మాత్రం ఎప్పుడూ గుమ్మడికాయను పగలగొట్టకూడదు. అలాగే పెళ్లి కాని పురుషులు, పెళ్ళై సంతానం కలగని వారు గుమ్మడికాయను పగలగొట్టరాదు. ఇంకా చెప్పాలంటే ప్రతిరోజు సాయంత్రం దుకాణం మొత్తం పసుపు నీళ్లు చల్లి అలాగే ఆరాక లైట్ వేయడం ద్వారా దిష్టి ప్రభావం తగ్గిపోతుంది. శుక్ర, శనివారాలు దీపాలు పెట్టాక 1 గంట తరువాత నిమ్మకాయతో దిష్టి తీయడం ద్వారా వ్యాపార వృద్ధి కలుగుతుంది. బాలగ్రహ దోషముల నివారణకు పిల్లలకు దిష్టి తీసే సమయంలో పళ్ళెంలో నీళ్లు పోసి అందులో కుంకుమ వేసి మరొక పళ్ళెం తీసుకొని అందులో కుంకుమతో కలిపిన 3 అన్నము ముద్దలు కలిపి అందులో వేసి దిష్టి తీసి ఇంటికి దూరంగా బయటకు 3 దారులు కలిసే చోట పోయాలి. ఇలా చేస్తే బాలగ్రహ దోషములు పోవును. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.